ముద్రా న్యూస్. నేను మీ సౌమ్య సురేష్. ఇరు దేశాలకు చాలా స్వరూప స్వభావాలు, పురాతన సాంస్కృతిక చరిత్ర కావచ్చు, జనాభా కావచ్చు, యువ కార్మిక శక్తి కావచ్చు, స్థానిక బలం కావచ్చు, కానీ రెండు దేశాల ఆలోచన సరళి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. నాణ్యమైన వస్తువు ఎగుమతి ధ్యేయంగా భారత్ వ్యవహరిస్తే ఆసి రకమైన సరే అత్యంత చౌకగా అందించడం చైనా ఎగుమతుల్లో వ్యవహరించే తీరు. మిత్ర దేశాలైనా శత్రు దేశాలైనా అందరినీ కలుపుకుపోయే వ్యవహారం భారత్ది అయితే దీనికి పూర్తి భిన్నంగా చైనా వ్యవహారం ఉంటుంది. అదిగాక మన దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టడానికి ఒక అవకాశాన్ని వదులుకోదు చైనా. మన దయాది అయిన పాక్ తో చేతులు కలిపి ఎన్నో యుద్ధాలకి సహకరించడమే కాదు, వారికి ఆర్థిక, వ్యాపారం, ఆహార విషయాల్లోనూ అండగా నిలిచి మనపైకి ఉసిగొలిపింది. కానీ అమెరికా ట్యాక్స్ నిర్ణయాలతో పూర్తి పరిస్థితి మారిపోయింది. ఈ విషయమే మన ఈ రోజటి మిర్రర్ మన ప్రపంచం మరో కోణం కార్యక్రమంలో చర్చిద్దాం. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ తో సమావేశం అయ్యారు. షంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశం జరుగుతున్న చైనాలోని టియాన్జిన్ లో ఇద్దరు నాయకుల మధ్య ఈ సమావేశం జరిగింది. చైనా భారత్ లు ప్రత్యర్థులుగా కాకుండా భాగస్వాములుగా ఉండాలని జిన్పింగ్ మోదీకి చెప్పగా ఇరు దేశాల మధ్య ఇప్పుడు శాంతి, స్థిరత్వ వాతావరణం ఉందని మోదీ అన్నారు. షీ జిన్పింగ్ తో జరిగిన చర్చల సందర్భంగా నరేంద్ర మోదీ మాట్లాడుతూ, గత సంవత్సరం జూన్ లో మేము చాలా అర్థవంతమైన చర్చలను జరిపాం. మా సంబంధాలు సానుకూల దిశగా సాగాయి. సరిహద్దులో భాగాలు వెనక్కి వెళ్లిన తరువాత శాంతి, స్థిరత్వ వాతావరణం ఏర్పడింది. సరిహద్దు నిర్వహణకు సంబంధించి మా ప్రత్యేక ప్రతినిధుల మధ్య ఓ ఒప్పందం కుదిరింది అని అన్నారు. మరోవైపు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మాట్లాడుతూ, ప్రపంచం మార్పు దిశగా కదులుతోంది. చైనా, భారత్ ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన రెండు నాగరికతలు. ఈ రెండు ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగిన దేశాలు. డ్రాగన్, ఏనుగు స్నేహితులుగా ఉండటం, మంచి పొరుగువారిగా ఉండడం చాలా ముఖ్యమని అన్నారు. తూర్పు లదక్ లో ఏప్రిల్ 2020కి ముందు ఉన్న స్థితి తిరిగి ఏర్పడినప్పటికీ ప్రధాని మోదీ చైనా పర్యటన జరుగుతోంది. 2020 తర్వాత అరుణాచల్ ప్రదేశ్ లోని అనేక ప్రాంతాల పేర్లను చైనా మండరిన్ లో చాలా సార్లు మార్చింది. అంతేకాదు అరుణాచల్ ప్రదేశ్ ని దక్షిణ టిబెట్ అని పిలుస్తోంది చైనా. టిబెట్, తైవాన్ రెండు చైనాలో భాగం అనే వన్ చైనా విధానాన్ని భారత్ విశ్రయిస్తుందా లేదా అనేది వేరే విషయం. చైనాలో జరిగే SCO శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావాలనే ప్రధానమంత్రి మోదీ నిర్ణయం ఎవరు ఊహించనిది. 2023లో SCO అధ్యక్ష పదవిని భారత్ నిర్వహించింది. అయితే ఇది అనుకోకుండా జరిగింది. చైనా ఆధిపత్య కూటమి పట్ల భారత్ పెద్దగా ఉత్సాహంగా లేకపోవడమే దీనికి కారణం. 2022లో G20 శిఖరాగ్ర సమావేశం మన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ దీనికి హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో మోదీ చైనా పర్యటన అమెరికాతో క్షీణిస్తూ భారత సంబంధాలతో ముడిపడి ఉంది. అంతకు ముందు 2024 అక్టోబర్ లో రష్యాలోని కజాన్ లో మోదీ, జిన్పింగ్ సమావేశమయ్యారు. కజాన్ లో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో ఈ భేటీ జరిగింది. SCO రెండు అమెరికన్ ప్రయోజనాలకు వ్యతిరేక గ్రూపులుగా పరిగణిస్తున్నారు. కజాన్ లో మోదీ, జిన్పింగ్ కలిసిన సమయంలో రెండు దేశాల మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్తతను తగ్గించడం ఒక ఛాలెంజ్ గా ఉంది. ఇక తాజాగా టియాన్జిన్ లో జిన్పింగ్ ను మోదీ కలిసిన సమయంలో భారత్ చైనా సంబంధాలను బలోపేతం చేయడమే కాకుండా అమెరికా సుంకాలను ఎదుర్కోవడం కూడా పెద్ద సవాలే. SCO శిఖరాగ్ర సమావేశంలో పాకిస్తాన్ ప్రధానమంత్రి షబాబ్ షరీఫ్ ను కూడా నరేంద్ర మోదీ కలిశారు. పహల్గాం దాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇరువురి కలయిక ఇదే మొదటిసారి. గత సంవత్సరం కజాన్ లో జరిగిన సమావేశంతో పాటు రెండు దేశాల మధ్య ఇటీవల కుదిరిన వివిధ ఒప్పందాలపై టియాన్జిన్ లో జిన్పింగ్ తో నరేంద్ర మోదీ చర్చించారు. ఇటీవలి కాలంలో ఇరు దేశాల పరోగతిని ప్రధానమంత్రి మోదీ ప్రస్తావిస్తూ కైలాష్ మనో సరోవర్ యాత్ర మళ్లీ ప్రారంభమైంది. రెండు దేశాల మధ్య ప్రత్యక్ష విమానాలు కూడా తిరిగి ప్రారంభమవుతున్నాయి. ఇరు దేశాల మధ్య సహకారంతో 280 కోట్ల మంది ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయి అని అన్నారు. ఇది మొత్తం మానవాళి సంక్షేమానికి మార్గం సులభతరం చేస్తుంది. పరస్పర విశ్వాసం, గౌరవంతో మన సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లడానికి కట్టుబడి ఉన్నాం. SCOకి అధ్యక్షత వహించినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను అని అన్నారు మోదీ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 7 సంవత్సరాల తరువాత చైనాను సందర్శించారు. రెండు దేశాల మధ్య సంబంధాలలో చాలా కాలంగా ఉద్రిక్తత ఉన్నందుకు ఈ పర్యటన చాలా ముఖ్యమైనదని పరిగణిస్తున్నారు. 2018 తర్వాత ఇద్దరు నాయకులు చైనాలో ముఖాముఖి కలవడం ఇదే మొదటిసారి. చైనాతో సంబంధాలను మెరుగుపరచడం ద్వారా
అమెరికా ఒత్తిడికి వ్యతిరేకంగా భారత్ బ్యాలెన్స్ సాధించగలదని నిపుణులు భావిస్తున్నారు. చైనా ఇప్పటికే భారత్ కు ప్రధాన వాణిజ్య భాగస్వామి అయితే బ్యాలెన్స్ చైనాకు అనుకూలంగా పెరుగుతోంది. ఒబామా ప్రభుత్వంలో రష్యాకు అమెరికా రాయబారిగా పనిచేసిన మైకల్ మెక్ఫాల్ ఎక్స్ ఖాతాలో ఈ భేటీపై స్పందించారు. నరంకుశ పాలకులైన జిన్పింగ్, పుతిన్లతో ఒక శివరాగ్ర సమావేశానికి హాజరయ్యేంతగా మోదీని ట్రంప్ ఎలా దూరం చేసుకున్నారు? గత సంవత్సరం చైనా, భారత్ ఒకదానితో ఒకటి యుద్ధంలో ఉన్నారు. ట్రంప్ ఆయన బృందం దౌత్యంలో పూర్తిగా విఫలమయ్యాయని ఆయన రాశారు. భారత రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి చైనా. గత సంవత్సరం చైనాతో భారత ద్వైపాక్షిక వాణిజ్యం దాదాపు 11 లక్షల కోట్లు. అంతేకాకుండా చైనాపై భారత్ ఆధారపడటం పెరుగుతోంది. 2024లో చైనా నుంచి భారత్ దాదాపు 4 లక్షల కోట్ల విలువైన ఎలక్ట్రానిక్స్, విద్యుత్ పరికరాలను దిగుమతి చేసుకుంది. నరేంద్ర మోదీ చాలా బలహీన స్థితిలో ఉన్న సమయంలో జిన్పింగ్ కలుస్తారని రక్షణ నిపుణులు సుశాంత్ సింగ్ అంటున్నారు. మోదీ చాలా బలహీన స్థితిలో చైనాకు వెళ్తున్నారు. ఎందుకంటే ట్రంప్ ఆయనను లక్ష్యంగా చేసుకున్నారు. ఆయనకు ఒత్తిడి కలిగించే శక్తి కూడా లేదు. భారత్ తో చైనా స్నేహపూర్వక సంబంధాలను కోరుకుంటోంది, కానీ పూర్తిగా దాని సొంత నిబంధనల ప్రకారమే అది ఉంటుంది. చైనా భారతదేశానికి ఎల్ఏసి, వాణిజ్యం, టిబెట్, రేర్ ఎర్త్ మెటీరియల్స్ పై ఎటువంటి హామీ ఇవ్వలేదు అని సుశాంత్ సింగ్ తన ఎక్స్ ఖాతాలో తెలిపారు. పాకిస్తాన్ కు సంబంధించిన సైనిక సహకారం లేదా మరో ప్రాంత విషయాల్లోనైనా వాగ్దానం చేయడానికి చైనా సిద్ధంగా లేదు. అంతిమంగా చైనా అమెరికాకు ప్రత్యామ్నాయంగా ఉండకూడదు. ఈ 3 వర్గాలకు ఇది తెలుసు అని ఆయన తెలిపారు. అమెరికాతో పాటు రష్యా, చైనాల మధ్య స్నేహం కూడా భారతదేశానికి పెద్ద సవాల్. భారత్ ఎదుర్కొంటున్న సవాల్ ఏంటంటే ప్రస్తుతం ఇండియా కంటే రష్యా, చైనాకు ఒకదానితో మరో దానికి దగ్గరి సంబంధాలు ఉన్నాయి. వాటిలో ఒకటి భారత ప్రత్యర్థి చైనా, మరొకటి రష్యా. మన ప్రత్యర్థిపై ఎక్కువగా ఆధారపడేది. భారత్ రష్యా మధ్య పాత సన్నిహిత సంబంధాలకు ప్రధాన కారణం చైనాతో వారి విభేదమని ప్రజలు మర్చిపోతున్నారు. గత అనుభవాల ఆధారంగా భారత బలహీనతను ఉపయోగించుకోవడానికి చైనా ప్రయత్నించవచ్చు. చైనా విశ్వసనీయ భాగస్వామిగా మారడం కంటే భారత బలహీనతలను ఉపయోగించుకోవడానికి ఎక్కువ ప్రయత్నిస్తుందని గత అనుభవం చెబుతోంది. 2014లో మోదీ ప్రధాని అయినప్పుడు సంబంధాలు మెరుగుపడతాయని మొదట్లో ఆయనకు నమ్మకం ఉంది. ఈ విశ్వాసం తప్పు కాదని, మోదీ స్నేహపూర్వక విధానాన్ని ఉపయోగించుకొని నిశ్శబ్ద ప్రాదేశిక లాభాలకు చైనా ప్రయత్నించింది. ఈసారి పరిస్థితులు భిన్నంగా ఉంటాయని నమ్మడానికి చైనా ఎటువంటి హామీ ఇవ్వలేదు. మే నెలలో పాకిస్తాన్ ఉగ్రవాద లక్ష్యాలపై భారత్ దాడి చేసినప్పుడు పాకిస్తాన్ కు రియల్ టైం రాడార్, ఉపగ్రహ డేటాతో సహా ఇవ్వడంలో చైనా సహాయపడింది. అంతేకాకుండా భారత సరిహద్దు సమీపంలో ప్రపంచంలోని అతిపెద్ద ఆనకట్టను నిర్వహించే ప్రణాళికలను చైనా ఇటీవల ధృవీకరించింది. ఇది భారతదేశానికి తీవ్రమైన పర్యావరణం, జాతీయ భద్రత చిక్కులను కలిగించే అవకాశం కూడా ఉంది. కాగా డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడికి నరేంద్ర మోదీ తలొగ్గరని ది హిందూ ఆంగ్ల వార్తా పత్రిక అభిప్రాయపడింది. ట్రంప్ ఒత్తిడి వ్యూహాలకు మోదీ తలొగ్గడం లేదు. అలాగే భారత్ ఎక్కడ నుంచి చమురు కొనుగోలు చేయాలనే నిర్ణయం అమెరికాలో కాకుండా భారత్ లోనే జరుగుతోంది. దీని అర్థం భారత్ అమెరికా సంబంధాలు విచ్ఛిన్నమవుతున్నాయని కాదు, సంబంధాలను తిరిగి బలోపేతం చేసుకునే అవకాశం ఉంది. కానీ అది ట్రంప్ నిబంధనలపై మాత్రమే కాదు. చైనాతో అధికార సమతుల్యత లేదని ఇండియాకు బాగా తెలుసు. అవును, భారత్ తన వ్యూహాత్మక అంతరాలను పూర్తి చేయడానికి అమెరికా అవసరం. కానీ అమెరికా శత్రువులో ప్రవర్తిస్తూ ఉంటే భారత్ కు ఇతర ఆప్షన్లు ఉన్నాయి. ఏది ఏమైనా నక్కజిత్తుల చైనా వ్యవహారాన్ని నమ్మలేము. కాబట్టి మన దేశ ప్రధాని మన దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తనదైన మార్క్ వ్యవహారంతో మార్గం సుగమం చేస్తారని ఆశిస్తూ మీ విదురానీస్. జై హింద్.